ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 26న ప్రారంభం కానుంది. ఈ వేసవి సెలవుల్లో క్రీడాభిమానులను మరింత ఉత్సాహపరిచేందుకు బీసీసీఐ ఏర్పాట్లు పూర్తి చేసింది. కొత్త జట్లు, కొత్త జెర్సీలతో ప్లేయర్లు సైతం 15వ సీజన్ సమరానికి సిద్ధమయ్యారు. ఈసారి 8 జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి 3 రోజుల ముందు క్రికెట్ అభిమానులకు యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. ఈసారి ఐపీఎల్ మ్యాచ్లకు 25% ప్రేక్షకులకు అనుమతిస్తూ ఐపీఎల్ తన అధికారిక వెబ్సైట్లో తెలిపింది. ఈ సీజన్లో మొదటి మ్యాచ్ మార్చి 26న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. ఇందుకోసం చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే మ్యాచ్ వేదికైన ముంబైకు చేరుకుంది. ఇంతకాలం ధోనీ సారథ్యంలో కొనసాగిన సిఎస్కేకు అనూహ్యంగా ఈసారి రవీంద్ర జడేజా నాయకత్వం వహించనున్నాడు. ఎంఎస్ ధోనీ కెప్టెన్గా కాకుండా ఒక ఆటగాడిగా జట్టులో కొనసాగనున్నాడు. కేకేఆర్ టీంకు ఈసారి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. యంగ్ కెప్టెన్లతో సిఎస్కే, కేకేఆర్ మధ్య హోరాహోరీగా జరగనున్న తొలి మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి మరి.